ఇప్పుడు మీరు చూస్తున్నది మామిడి తోట, వరి పొలం. మనకు అన్నం ఈ వరి పొలం నుండే వస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లలకు తెలియదు కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఇది వరి అంటారు ధాన్యం. తర్వాత ఇది ట్రాన్స్ఫార్మర్. చుట్టూ వాతావరణం చూడండి ఎలా ఉందో. మీకు ఇలాంటి పొలం కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ 9963745333. ఎంఎస్ గౌడ్ ఎస్టేట్స్, భీమారం, మడిపల్లి. మీకు అనుగుణమైన బడ్జెట్లో ఇండ్లు, ఫ్లాట్స్, వ్యవసాయ భూములు అమ్మబడును మరియు కొనబడును. మీ బడ్జెట్కు అనుగుణంగా ఇప్పించడం నా బాధ్యత. ఏదైనా కూడా మీకు అందుబాటులో ఇప్పించడం మా బాధ్యత. అలాగే ఉదయం సి విటమిన్ తింటే బాగుంటుందని ఇక్కడ రేగియాలో చెట్టు కూడా ఒకటి ఉంటే మనం దాన్ని 4 కాయలు తెంపే ప్రయత్నం చేస్తున్నాము. అన్నీ కూడా రాలిపోయాయి, కొన్ని మాత్రమే ఉన్నాయి పండ్లు వరకు. అది నెక్స్ట్ వీడియో మీరు చూస్తుంటే అది కూడా కనిపిస్తుంది. దాని తర్వాత టెంపుల్ వేయింది ఉంటుంది. దాని తర్వాత మనం గోవుకు ఆహారం పెట్టింది ఉంటుంది. మీరు ఏ వీడియో చూసినా కూడా లైక్లు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. ఈ లైక్ల వల్ల నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఇంకా మరికొన్ని వీడియోలు మీకు చూపించాలనే ఆలోచన నాకు ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్. ఇదే రేగియా చెట్టు, రేగు పండ్లు. ఉదయం 6:30-7 గంటలకు బయటకు వెళ్తే ఇంత ప్రశాంతంగా ఉందంటే వాతావరణం చాలా బాగుంది. చూడండి, కొన్ని మాత్రమే ఉన్నాయి. గుడ్ మార్నింగ్, శుభోదయం. మాచర్ల సారంగపాణి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తున్న రోజుకు ప్రేక్షక మహాశయులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్న ధన్యవాదములు. ఇప్పుడు మనము ఉదయం సి విటమిన్ కొరకు బయటికి రావడం జరిగింది. సి విటమిన్ అంటే ఓన్లీ రేగ్యాలకు. ఇప్పుడు మీరు చూస్తున్నది గౌరీశంకర దేవాలయం. మనము ఈరోజు దర్శనం కంప్లీట్ అయిపోయింది. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు తీసుకొని గుళ్ళో కూర్చున్నాము.